నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. చిన్న కవర్ ఏమి ప్రవీణ ఫోటో పెట్టింటే తెలియదు నాకు. ఇది ప్రవీణ ఫోటో పెట్టిన వారాజిలా కదా. ఇది మాత్రమే నమ్మకం. నా పేరు గోపాల్ సింగ్. మన కడప నగర హనుమప్ప వీధిలో వెలిసినటువంటి నడివీధి గంగమ్మ తల్లికి ఈరోజు ఆషాఢ మాసం జాతర ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఆషాఢ మాసం జాతర 4వ తేదీ నుంచి మొదలు 8వ తేదీ వరకు ఎండింగు. ఈ 5 రోజుల పాటు అమ్మవారికి అంగరంగ వైభవంగా జాతరోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర విశేషంలో మొదటి రోజు అమ్మవారికి 1,01,001 గాజుతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది. అలాగే ఈరోజు 2వ రోజు అమ్మవారికి ఎంతో ఆషాఢ మాసం ఎంతో ఇష్టమైనటువంటి గోరింటాకు అమ్మవారికి గోరింటాకు పూజ చేయడం జరిగింది. అలాగే వచ్చిన ముత్తైదువులకు వీళ్ళకందరికీ గోరింటాకు ఇవ్వడం జరిగింది. రేపటి రోజు అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారము, అలాగే 4వ రోజు అమ్మవారి గ్రామోత్సవము, అలాగే 5వ రోజు అమ్మవారికి మంగళవారం రావుకాలం టైంలో అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, అలాగే రావుకాలం దీపాలు. అనంతరం మన శృంగేరి శారదాపీఠం నుంచి అమ్మవారికి యజ్ఞం చేసినటువంటి కంకణ దారాలు వస్తున్నాయి, శృంగేరి నుంచి వస్తున్నాయి మనకు. అవన్నీ గురూజీ వాళ్ళ శిష్య బృందంతో మన దేవస్థానానికి పంపించడం జరుగుతుంది. వాళ్ళ శిష్య బృందంతో సహా ఆ కంకణ దారాలు భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ 1,00,000 గాజులు చేసినటువంటి నోము ఏదైతే ఉంటుందో ఆ గాజులన్నీ మంగళవారం రోజు వచ్చిన భక్తులకు అందరికీ అందించడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం అమ్మవారికి పుష్పయాగము, అలాగే ఏకాంత సేవతో సమాప్తమవుతుంది ఆషాఢ మాసం జాతర. హనుమప్ప వీధి నడివీధి గంగమ్మ దేవస్థానం అడ్రస్సు మన గడ్డి బజార్ శివాలయం బాలాజీ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ తీసుకుంటే నడివీధి గంగమ్మ దేవస్థానం వస్తుంది. మనకు అమ్మవారిశాల నుంచి కూడా దగ్గర అవుతుంది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నడివీధి గంగమ్మ దేవస్థానం అంటే ఒక వైభవంగా అడ్రస్ చెప్తారు. కేవలం ఇక్కడ అమ్మవారి దేవస్థానం అంటే దేవాలయం, పెద్ద దేవాలయం అటువంటిది ఏమీ లేదు. ఇక్కడ ఒక వేప చెట్టుకే ఇంత విశిష్టంగా ఇక్కడ జరుగుతుంది. ఈ వేప చెట్టు అంటేనే మన అమ్మవారు. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనము గోమాతకైతే ఏ విధంగా పూజిస్తామో అలాగే రాజు చెట్టులో శ్రీ మహావిష్ణువు, వేప చెట్టులో అమ్మవారు ఉంటుందని గ్రహించి మన హిందూ ఆచారంగా చేస్తుంటారు. అటువంటి వేప చెట్టులో వెలిసినటువంటి ఈ నడివీధి గంగమ్మ దేవస్థానము ఇక్కడే ఉంది. అందరూ భక్తులందరూ వచ్చి అమ్మని దర్శించి వారి బాధలు, వారి కష్టాలన్నీ చెప్పుకొని అమ్మకు ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.